ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చూసుకున్నట్లయితే, వార ఫలితాల్లో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ఎవరెవరికి ఏ విధమైనటువంటి లాభాలు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకుందాం. చంద్రుడు ఈ వారం మనకి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మనకి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యలోని, ధనస్సులో రవి బుధులు సంచరిస్తూ, రవి 14వ తేదీ మకరంలోకి మారుతున్నాడు. కుంభంలో శని శుక్రుడు యొక్క సంచారం, మీనంలో రాహు, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నారో ఆ కుజ భగవానుడు లగ్నం నుంచి భాగ్యస్థానంలో వక్రించి ఉన్నాడు. దీనివల్ల కొంతవరకు ఒత్తిడిగా మీరు చేసేటువంటి ఎంఎస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన, ఉన్నత విద్యా సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. అలాగే ధనస్థానంలో రవి బుధుల యొక్క సంచారం మూలంగా ఉద్యోగము, వ్యాపారం మూలంగా రావాల్సిన ధనము, ధన సంబంధించిన విషయాల్లో అభివృద్ధి పరమైనటువంటి విషయాలు చాలా చక్కగా మీకు తోడ్పడతాయి. కాకపోతే రవి ఎప్పుడైతే 14వ తేదీకి 3వ స్థానంలోకి వెళ్తున్నాడో కొంతవరకు మీరు అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4వ స్థానంలో మీ లగ్నం నుంచి అర్ధాష్టమ శని 4వ స్థానంలో జరుగుతుంది. దానికి శుక్రుడు కూడా వచ్చి జాయిన్ చేయరాడు. కావున కాస్త ఏదైనా గతంలో ఆగినటువంటివి, ఫ్యాక్టరీ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, లేనట్లయితే మన మిగతా అంశాలు ఏవైతే మన ల్యాండ్ సంబంధించినవి కావచ్చు, విద్యా సంబంధించినవి కావచ్చు, ఆగిపోయినవి కాస్త మూమెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అవి కొంచెం కదలడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ నాయకులకి చాలా బాగుంది. వృశ్చికం వారికి చెప్పాలంటే పంచమ రాహు వల్ల. అదేవిధంగా ఏఐ లాంటివి ఇవాళ రేపు మనం చూస్తున్నాం. సాఫ్ట్వేర్లో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఏఐ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి అట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి. మరియు సప్తమంలో ఉన్నటువంటి గురువు వక్రగతి మూలంగా, వృశ్చిక లగ్నాత్ సప్తమంలో గురువు వక్రించడం మూలంగా ఏదైనా సంబంధాలు లేదా మీరు ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకుందాం అనుకొని దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ అది వెనక్కి రావడం, ఇప్పుడు వద్దులే తర్వాత పోస్ట్ పోన్ అవ్వడం, వాయిదాలు వేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఆ సమయంలో వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడం మంచిది. 14, 15 తారీఖుల్లో మీకు కాస్త రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 16, 17, 18 తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ఆ సమయంలో కూడా, అంటే ఈ వారం మొత్తము కూడా మీకు రుణ సంబంధించినవి, స్పోర్ట్స్ రిలేటెడ్ దాంట్లో రాణించడము, క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు రావడం, ఇవి అధికంగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అర్ధాష్టమ శని మీకు నడుస్తున్నందుకు కాస్త గోవులకి బెల్లం తినిపించడము, గ్రాసము తినిపించడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఇది ఇక్కడ శని 4వ స్థానంలో ఉంటూ అష్టమ స్థానంలో ఉండేటువంటిది, అంటే అక్కడి నుంచి లగ్నం నుంచి పంచమ స్థానంలో ఉండేటువంటి కుజుడు అష్టమ దృష్టి చేత శనిని చూస్తున్నందుకు ఆ ప్రభావం మీరు ఎప్పుడైతే గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపిస్తారో తగ్గుతుంది. చాలామందికి జాతకము ఉండదు, అంటే వాళ్ళు నోట్ చేయరు అనమాట. నక్షత్రము, రాశి, లగ్నము ఏమీ తెలియదు. అలాంటి వారు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం పాటించాలి, మీకు జాతకం లేదు అనుకుంటే కనుక, మొట్టమొదటిగా చూడండి, సంతానం కలగటం లేదు, లేదా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు,
మీరు కష్టపడుతున్నటువంటి కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు రావట్లేదు అనుకున్నప్పుడు మీరు సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. గోవుకి గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి ఆదివారాలు. ఖచ్చితంగా గోవులో సమస్త దేవతలు ఉంటారంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది. లేదండి మనకు పేరు ప్రఖ్యాతలు రావాలి అని అనుకున్నప్పుడు సూర్యభగవాను చూస్తూ ఆదిత్య హృదయం అలా చదువుతాం, అదేవిధంగా సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అయిపోతుంటారు, మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మెడిటేషన్ నేర్చుకోండి. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడము, నదులు చెరువులు గట్రా ఉన్న ప్రదేశానికి మీకు దగ్గరలో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కాస్త మరి అలా నదిలో దిగిపోవడం కాదు, దీపాన్ని వదలండి. వీలైతే నీటి కుండను కూడా దానంగా ఇస్తూ ఉండండి. మానసిక సమస్య అనేటువంటి తగ్గుతుంది. ఇంట్లో వాయువ్య భాగంలో బియ్యం బస్తా ఒకటి పెట్టండి. దానివల్ల కూడా కాస్త వాయువ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి మీకు చక్కగా ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతిదానికి గొడవలు అవుతున్నాయండి, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదీ గొడవ అవుతుంది అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కుజుడికి కందులు, కుజగ్రహానికి సంబంధించిన పదార్థం కందులుగా తీసుకుంటారు. కందుల్ని మీకు దగ్గరలో ఆలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇవ్వడం చేయండి. దీంతోపాటు హనుమత్ ఉపాసన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివారాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉంటే కూడా మీకు గొడవలు తగ్గుతాయి. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మీకు వ్యాపారాల్లో రాణించాలి, వ్యాపారంలో రాణించటం లేదు, అలాంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వ్యాపార సంస్థలో నిత్యము విష్ణు సహస్రనామాలు ప్లే అయ్యేలా చూడండి. రెండవది ఏంటంటే వ్యాపార అభివృద్ధికి ఆకర్షణ యంత్రము అని ఉంటుంది. దాన్ని ఏదో మార్కెట్లో దొరికింది కదా అని ఇంత యంత్రం తెచ్చేసుకొని పెట్టుకుంటే కాదు. దాన్ని సరైన పద్ధతిలో కనుక బీజాక్షర సహితంగా యంత్రం ఉన్నది కనుక మీకు మీ గోత్రనామాలతో దానికి జపం చేసే శక్తిని చేకూర్చి గనక మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది దానివల్ల. అలాగే చూడండి కొంతమందికి గురుబలం ఉండదు అంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది గురుగ్రహ జపము లేదా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోసేవ చేసినట్లయితే కూడా గురుబలం పెరుగుతుంది. శనగలు దానంగా ఇవ్వండి. మరియు వివాహం అవ్వటం లేదు లేదా కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకు మనీ ప్రాబ్లం వస్తుంది అంటే మీ యొక్క జాతక చక్రంలో 2వ స్థానం పాడై ఉంటుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువగా ఉంటుంది వారికి. అలాంటప్పుడు లక్ష్మీ యంత్రము అని ఒకటి ఉంటుంది. లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని మీరు నిత్యము పూజ చేసినట్లయితే కూడా దానికి కూడా సేమ్ మీ గోత్రనామాలు దానికి సంబంధించిన పర్ఫెక్ట్ యంత్రాలు మార్కెట్లో దొరికేటువంటివి అంత పర్ఫెక్ట్గా ఉండవు. పర్ఫెక్ట్ యంత్రం దానికి జపాన్ని దారపోసి శక్తిని దారపోసి కనుక మీరు చేసినట్లయితే, ఎందుకంటే నాకు తెలిసిన చాలామందికి నేను అది చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని చేసినప్పుడు వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళు చూశారు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే లైఫ్లో అంటే ఉన్న స్టెప్ నుంచి కొంత వెళ్తారు. అదేదో నేను ఒకటేసారి కోట్లు సంపాదిస్తారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఏదైనా సరే మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తుండాలి, దేవతానుగ్రహం కూడా ఉండాలి. అది చేయండి. అలాగే మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. అంత స్తోమత లేదు, యంత్రం పెట్టుకొని ఇప్పుడు నేను చేయలేనండి అనుకునేవారు సింపుల్గా ఈ మంత్రంతో కూడా మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ లేట్ అవుతున్నాయి అనుకునేటువంటి వారు గోవుకి బెల్లం తినిపించడము, లలితా సహస్రనామాల్లో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయడం చేయండి. భయాలు ఎక్కువగా ఉన్నాయనుకునే వారు దుర్గానామాన్ని, ప్రతిదీ ఆటంకం కలుగుతుంది అనుకునేటువంటి వారు గణపతిని ఎక్కువగా భక్తి శ్రద్ధలతో గనక ఆరాధించినట్లయితే మీకు ఉండేటువంటి ఆ దోషాలు అనేవి పూర్తిగా తగ్గుతాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మనం ఏదో అవుతుందంటే ఏలినాటి శని వల్ల అవుతుంది, అష్టమ శని వల్ల అవుతుంది, అర్ధాష్టమ శని వల్ల అవుతుంది అన్నట్టు కాకుండా మీ జన్మజాతకంలో అసలు ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు ఏ భావాధిపతి అక్కడ మూవ్ అయ్యాడు, దానికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ గ్రహానికి సంబంధించిన దానము మంత్రము చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఇక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.